అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం మన సూచీలపై పడింది. ఒకానొక దశలో మండే బ్లడ్ బాత్లో 12 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. అయితే తర్వాత సూచీలు పుంజుకోవడంతో నష్టాలు సగానికి తగ్గాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రక్తమోడింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర భారీగా పెరగడంతో ఆ ప్రభావం మన సూచీలపై కనిపించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మదుపరుల్లో భయాలు నెలకొన్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు, మదుపరుల్లో భయాందోళనలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో దాదాపు 2496 పాయింట్లు పతనమైంది సెన్సెక్స్. అయితే 1352 పాయింట్ల నష్టంతో గట్టెక్కింది. నష్టాలు దాదాపు సగానికి తగ్గడం ఇన్వెస్టర్లకు ఊరట కలిగించింది. నిఫ్టీ కూడా ఓ దిశలో 24,000 దిగువకు పడిపోయింది. 23,697 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 422 పాయింట్ల నష్టంతో 24,028 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లో రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా స్టాక్స్ మాత్రమే రాణించాయి. అల్ట్రాటెక్ సిమెంటి, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి $92.35 ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $104 దాటింది. బంగారం ఔన్స్ $5,108 వద్ద ట్రేడ్ అవుతోంది.